శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురు. ఇవాళ మనం భాగవతంలోని ఒక మంచి శ్లోకం చూద్దాం. హరి భగవంతుడు అనంతుడు, కరుణాంబుది సృష్టి కార్య కారణహేతు, స్ఫురణు డవ్విభు కంటెన్ పరుడన్యుడు లేడు తండ్రి పరికింపన్. ఇవాళ మనం నారాయణీయంలోని 31వ దశకం. ఇది చాలా 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 బాగుంటుంది. బలిచక్రవర్తి గర్వాపహరణం అంటే బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని వామనుడు అణిచారు కదా. అది ఎంతటి వాళ్ళకైనా పరమాత్మ ఒక మూర్తికై పెడతారు. అంటే నా అంతటి వాడు లేడు అని అనుకున్నప్పుడు అన్నమాట. అవునా? అందుకని ఎప్పుడూ కూడా పరమాత్మ దగ్గర అణగి మణగి ఉండాలి. దాసోహం, నీవు లేనితే నేను లేను అనే స్ఫూర్తితో ఎప్పుడూ కూడా ఉండాలి. ప్రీత్యాదైకస్తవ తను మహాప్రేక్షణా సర్వదాపి త్వామారాధ్యన్న జితరచయన్ అంజలిం సంజగాధ మత్తకింతే సమభిలషితం విప్రసూనో వదత్వం విత్తం భక్తం భవనమవన్ వాపి సర్వం ప్రదాస్యే. స్వామి, ఎంతో టీవీగా వచ్చిన నీ దివ్య వైభవాన్ని చూసి ఎంతో ఆనందించి నిన్ను ఎన్నో విధాలుగా స్తుతించి గౌరవించి ఆదరంగా, ఓ విప్రసుతుడా, నా నుంచి ఏమి కోరుకుంటున్నావు? ధనమా, భోజనమా, భవనాలా, సంపదలా, భూమి కావాలా, లేక ఇవన్నీ కావాలా? నీవు కోరింది ఏదైనా నీకు సమర్పిస్తాను అని నమస్కరించి నిలబడ్డాడు బలిచక్రవర్తి. వామనావతారం ముందు చెప్పుకున్నాం కదా. అంటే ఎప్పుడైతే నా అంతటి వాడు లేడు అని అనుకుంటాడో అప్పుడు పరమాత్మకు చిన్న దెబ్బ పెడతాడనమాట కదా. అయితే దీనికేంటి వటువు ఇంత ఉన్నాడు, 3 అడుగులు. చూస్తుంటే చాలా ముద్దేస్తుంది. 3 అడుగులు అడుగుతున్నాడు. ఏంటి, నా ఇంత రాజ్యానికి నా అర్హతని బట్టి అడగాలి కదా అనే గర్వం బలిచక్రవర్తికి వచ్చిందనమాట. తామక్షీణాం బలిగిరముపాకర్ణ్య కారుణ్యపూర్ణోపి హత్యస్యోస్యేకం సమయితుమన దైత్యవంశం ప్రశంసన్ భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయామాసి తత్వం సర్వం దేహీతి తు నిగదితే కస్య హాస్యం నవాస్యాత్. ఎంతో ఉదారంగా బలిచక్రవర్తి పలికిన మాటలు విని నీవు ఎంతో కారుణ్య హృదయుడవైనప్పటికీ అతనిలో ఉన్న గర్వాన్ని నాశనం చేయాలని భావించి ముందుగా అతని దాన గుణాన్ని ఎంతో ప్రశంసించావు. తర్వాత బలిచక్రవర్తికి ఉన్నది సర్వాన్ని కోరటం హాస్యాస్పదం కదా అని ఆలోచించి కేవలం 3 అడుగుల భూమిని మాత్రమే దానంగా కోరావు అన్నారు. అంటే ఆ 3 అడుగులలోనే అన్నీ ఉన్నాయి అనే జ్ఞానం బలిచక్రవర్తికి లేదనమాట. అంటే అలాగా మాట్లాడారు వామనావతారం. విశ్వేశం మాం త్రిపదకి మహిం, అదే మిహకిం అన్నారు. విశ్వేశం మాం త్రిపదమిహకిం యాచసే బాలి సఖ్యాం సర్వాం భూమిం వృణుకి మముని త్యాలపత్వాం సదృశ్యన్. ఆలపత్వాం సదృశ్యన్ యస్మాద్దర్పాత్రిపద పరిపూర్త్య క్షమ క్షేపవదన్ బంధం చాసావగమదర్పోపి గాఢోపసాద్యై.
చక్రవర్తి ఎంతో గర్వంగా, నీతో సకల లోకాలకి అధిపతినైన నన్ను కేవలం 3 అడుగులు నేల కోరుకుంటున్న నీవు మూర్ఖుడిలా ఉన్నావు. భూమండలం అంతా కోరుకోరాదా, ఇస్తాను అన్నాడు. అలా గర్వంతో నిండిన బలి నీవడిగిన 3 అడుగుల నేలని ఇవ్వలేకపోయాడు. అలా అతడు ఆక్షేపవాదాలకి బంధాలకి అర్హుడు కానప్పటికీ నీవు అతడి గర్వాన్ని తొలగించి నీ భక్తి భావ సంబంధితుణ్ణి చేశాడు. బంధించాడు. పాదత్రయ్యాయది నముదితో ఇష్టపైర్నాపి తుష్యేత్ ఇత్యుక్తేస్మిన్ వరద భవతే దాతు కామేధతోయం దైత్యాచార్యస్తవ ఖలు పరీక్షార్థిన ప్రేరణాత్తత్వం మామాదేయం హరిరయమితి వ్యక్తమేవాభాషే. వరదా అని ఆయనకి బిరుదిచ్చాడు. అంటే అన్ని లోకాలు అడిగితే ఇచ్చేస్తాను కదా అని అన్నారు కదా, అందుకని వరదా బలి మాటలు విన్న నీవు అతడితో, ఓ బలి చక్రవర్తి, 3 అడుగుల నేలతో సంతృప్తి చెందనివాడు 3 లోకాలిచ్చినా తృప్తి చెందడు అని అనగానే ఆ బలి నీకు దానం చేయడం కోసం నీటిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో నీవు అతడి ధర్మ నిరతిని పరీక్షించాలని సంకల్పించగా అక్కడే ఉన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బలితో, రాజా, ఈ వటువు సాక్షాత్తు నారాయణుడు, ఇతడికి దానం ఇవ్వవద్దు అని స్పష్టంగా చెప్పాడు. అదిగో మామాదేయం హరి రయమితి వ్యక్తమేవా భవాషే అని చెప్పాడు ఆచార్యుడు. యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యసక్తోపి దైత్యః ఇంద్యావల్యా నిజదయితయ దత్తపాధ్యాయతుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయత్తోయ పూర్వం. శుక్రాచార్యుడి మాటలు విన్న బలి తిరిగి ఆయనతో, ఆచార్య, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నన్ను యాచించటానికి వచ్చాడంటే నిజంగా నేనెంతో చరితార్థుణ్ణి, అందుకే ఆయనకి అన్నమాట ప్రకారం దానం ఇచ్చి తీరుతాను అన్నాడు. దానితో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించినప్పటికీ అతడు చింతించకుండా తన భార్య వింధ్యావళి తెచ్చిన పవిత్ర జలాలతో నీ దివ్యపాదాలు కడిగి తన సమస్తాన్ని ఎంతో చిత్రంగా నీకు ధారపోసాడు అన్నారు. అంటే ఇక్కడ మనస్సులో ఏమీ లేదనమాట, దాన్నే చిత్రం అంటాడు. అంటే పరమాత్మని చూస్తే అక్కడ చిత్తం ఉండదు, చిత్రంగా మారిపోతుందన్నమాట, చిత్రంగా వెళ్ళిపోతుంది అని ఇక్కడ భావం. నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్ యాతన్యానే ముముచుర్షయ సామరా పుష్పవర్షం దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం ఉచ్చైరుచ్చైరవృధ అవృధవధీకృత్య విశ్వాండభాండం. ఈ విధంగా రాక్షస కులాధిపతి అయిన బలి చక్రవర్తి ఎలాంటి సందేహం లేకుండా ఫస్ట్ చెప్పుకున్నాం కదా, నీవడిగిన భూమిని దానం చేయగా నింగి నుంచి దేవతలు మునులు ఆనందంగా పుష్పవృష్టి కురిపించారు. ఆ సమయంలో అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా నీ దివ్య రూపం క్రమక్రమంగా బ్రహ్మాండ భాండం కన్నా ఎంతో ఎత్తుగా ఎదిగింది. చాలా చక్కగా వర్ణిస్తారు ఆయన యొక్క ప్రవర్ధమానం. తత్పాదాగ్రం నిజ పదగతం పుండరీకోద్భవోऽసౌ పుండీతోయైరసి చ దధునాద్యజ్జలం విశ్వలోకాన్ హర్షోత్కర్షాస్సు బహుననృతే ఖేచరైరుత్సవేస్మిన్ భేరీనిఘ్నన్ భువనమచరజ్జాంబవా భక్తిశాలి. క్రమంగా నీ దివ్యపాదం సత్యలోకం వరకు రాగానే
పాదం పై భాగాన్ని తన కమండలంలో నీటితో ప్రక్షాళన చేశాడు. అలా నీ పాదాన్ని కడిగిన నీరు అన్ని లోకాలని పవిత్రం చేసింది. దానితో ఆనందం పట్టలేక సిద్ధులు ఖేచరులు నృత్యాలు చేశారు. అలాగే నీ పరమభక్తుడైన జాంబవంతుడు కూడా భేరీనాదం చేస్తూ భూమండలమంతా సంచరించాడు. తావద్దైత్యాస్వనుమతిమృతే భర్తురారబ్ధయుద్ధ దేవోపేతైర్భవనుచరై సంగతాభంగమాపన్ కాలాత్మాయం వసతి పురతో యద్వసాత్ ప్రాక్చితాస్మ్యం కిం వో యుద్ధేరితి బలిగిరా తేధపాతాళమాపు. ఆ సమయంలో అక్కడున్న రాక్షసులంతా తను ప్రభువైన బలిచక్రవర్తి ఆజ్ఞ లేనప్పటికీ, అంటే తమ ప్రభు, నీ దేవతా పరివారంతో యుద్ధానికి దిగి వారి చేతిలో ఓడిపోయారు. ఎందుకంటే అక్కడ శుక్రాచార్యుడి శాపం ఉంది కదా. అప్పుడు బలిచక్రవర్తి తన సైన్యంతో, అసురులారా, పూర్వం కాలస్వరూపుడైన ఇతడి అంటే నారాయణుని వల్లనే మనం విజయాన్ని పొందాం. ప్రస్తుతం కాలం వక్రించడంతో ఓడిపోయాము. ఇక యుద్ధం చేసి ప్రయోజనం లేదు, ఎందుకంటే బలిచక్రవర్తి మహాజ్ఞాని అని అనగానే అసురులంతా పాతాళలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. పాశైర్బద్ధం పతగపతినా దైత్యముచ్చైరవదీత్ తార్కీకం దిశమమ పదం కిన్న విశ్వేశ్వరోసి పాదం మూర్ధిన్ ప్రణయ భగవన్ నిత్యకంపం వదంతం ప్రహ్లాదస్త్వం స్వయముపగతో మానయన్నస్తవీత్వాం. నిన్ను స్తుతించాడు స్తవం. అంటే తరువాత నీ ఆజ్ఞతో గరుత్మంతుడు బలి చక్రవర్తిని తన వరుణపాశాలతో బంధించాడు. అప్పుడు నీవు బలితో, ఓ బలి, నీవు లోకాలకి అధిపతివి కదా, నా మూడవ పాదాన్ని ఎక్కడ ఉంచాలి అని అనగానే, స్వామి, నీ మూడవ పాదాన్ని నా తలపై ఉంచు అని వినయంగా పలికాడు బలి చక్రవర్తి. అదే సమయంలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చి బలిని ప్రశంసించి నిన్ను గొప్పగా స్తుతించాడు. దర్పోచిత్యై విహితమఖిలం దైత్య సిద్ధోసి పుణ్యం లోకస్తేస్తు త్రిదివద్విజయీ వాసవత్వం చ పశ్చాత్ మత్సాయుజ్యం భజ చ పునరిత్యన్వగృహ్ణాం బలింతం విప్రై సంతానితమకవర పాహి వాతాలయే. స్వామి, అప్పుడు బలి చక్రవర్తితో, ఓ బలి, ఇదంతా నీలో ఉన్న గర్వాన్ని పోగొట్టడానికి నేను చేశాను. పూర్వం నీవు ఎన్నో పుణ్యకార్యాలు చేశావు కాబట్టి స్వర్గలోకం కన్నా ఉన్నతమైన సుతల లోకంలో ఉండు. రాబోయే కాలంలో నీవు ఇంద్ర పదవి పొందుతావు. నేను ప్రతి నా యొక్క ఛానల్స్లో చెప్తున్నాను. మనం స్టెప్ బై స్టెప్ మన యొక్క పుణ్య ఫలాన్ని అనుసరించి ఆ పదవులు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మానవుడిగా జన్మించిన పూజలోనే ఉండిపోకూడదు కదా, ఆ పూజని ఆరాధనగా మార్చుకోవాలి. ముందు పూజనం జప చింతన క్రమాత్ అన్నారు కదా, ఈ క్రమాన్ని అనుసరిస్తూ వెళ్ళాలన్నమాట. అందుకనే షోడశాక్షరి అన్నారు, అష్టాంగ యోగాలు అన్నారు. అంటే వీటన్నిటినీ, అందుకనే మనిషికి ఎన్నో జన్మలు పడుతోందన్నమాట పరమాత్మని తెలుసుకోవడానికి. అందుకని నెక్స్ట్ జన్మలో నీవు ఇంద్ర పదవిని పొందుతావు. అంటే ఇంద్రుడు కూడా అయిపోతున్నాడు కదా, అదనమాట. ఆ తర్వాత నా సాయుధ్యం నీకు లభిస్తుందని అతన్ని అనుగ్రహించి శుక్రాచార్యుడు తదితర బ్రాహ్మణులతో బలి చేస్తున్న యాగాన్ని పూర్తి చేయించావు. అలాంటి గురువాయుధురాధీశ నన్ను రక్షించు. చిన్న మాట చెప్పాలి. ఎంతో ఈ నారాయణీయం ఇంకా ఎక్కడ 30 దశకాలు అయ్యాయి అని ఆయన దర్శనం నాకు లభించింది. ఇది మనం అనుకుంటే జరిగేది కావన్నమాట. ఆయన యొక్క కరుణ మన మీద ఉండాలి. మనం ఇప్పుడు కూడా స్తుతిస్తున్నా ఆయనకి అది